అందరికీ నమస్కారం. 'అర్జున్ రెడ్డి' ఈ సినిమా మ్యాక్సిమం యంగ్‌స్టర్స్ అందరికీ తెలుసు. చాలామంది చూసే ఉంటారు. ఆ లీడ్ రోల్ చేసిన యాక్టర్‌కి చాలామంది ఫ్యాన్స్ అయ్యారు. విజయ్ దేవరకొండకి చాలామంది ఫ్యాన్స్ అయ్యారు. ఓన్లీ బికాస్ ఆఫ్ 'అర్జున్ రెడ్డి.' అంటే అంత అడ్మైర్ చేయాల్సిన క్యారెక్టర్ 'అర్జున్ రెడ్డి' అనేది నాకు డౌట్. ఆ డౌట్ ఎందుకు వచ్చిందనేది నేను కొన్ని క్వశ్చన్స్ మీ ముందు ఉంచుతాను. ఇఫ్ యూ రియల్లీ సపోర్ట్ దట్ మూవీ జస్ట్ కామెంట్ బిలో. 'అర్జున్ రెడ్డి' అంటే యాటిట్యూడ్, యాటిట్యూడ్ అంటే 'అర్జున్ రెడ్డి.' ఓకే, వాట్ ఈజ్ యాటిట్యూడ్? ఎవరిని పడితే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు అమ్మ నా బూతులు తిట్టడమా యాటిట్యూడ్ అంటే? అదేనేమో యాటిట్యూడ్, నాకు సరిగ్గా తెలీదు. జనరల్గా ఒక అబ్బాయికి ఒక అమ్మాయి లేదా ఒక అమ్మాయికి ఒక అబ్బాయి నచ్చడం అనేది ఒక న్యాచురల్ ఫెనోమినా. ఆ అమ్మాయి చుట్టా బాగుంది. మన అర్జున్ రెడ్డి ఆ అమ్మాయి గురించి ఏమీ తెలియకుండా, వీళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచించకుండా, ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచించకుండా పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిపోతాడు. నేను ఇక్కడ ఫ్యామిలీ అని మెన్షన్ చేశాను కదా, ఓ బ్యాచ్ వచ్చేస్తుంది. అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలుసుకున్నాకే లవ్ చేస్తారా? అది అసలు లవ్ కాదు, అది ట్రూ లవ్ కాదు అని ఏదేదో చెప్తుంటారు. సరే అండి, ఒక అబ్బాయికి ఒక అమ్మాయి నచ్చడం, ఒక అమ్మాయికి ఒక అబ్బాయి నచ్చడం అనేది ఒక న్యాచురల్. అంటే మనిషి ఒక జంతువే కదా, కంటికి నచ్చితే సరిపోదు. కొన్ని పద్ధతులు అనేవి పెట్టుకున్నాం మనం జంతువుల నుండి వేరుగా ఉండటానికి. వాటికి ఎన్నో కొన్నైనా ఫాలో అవ్వాలి. ఆల్రెడీ ఆచారాలన్నీ పోతున్నాయి. ఏదో భారతదేశం అనే భూభాగంలో మనం ఉన్నాం. దీనికంటూ కొన్ని పద్ధతులు ఉన్నాయి కదా. అంటే మన కుటుంబ వ్యవస్థే మన దేశాన్ని కాపాడుతుందని కొంతమంది బయట వాళ్ళు అన్నారు. ఆ మాట అది కూడా కొన్ని దృష్టిలో పెట్టుకోవాలి. కుటుంబానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అసలు నిన్ను కని పెంచి విద్యాబుద్ధి నేర్పించిన అమ్మా బాబునే నువ్వు కేర్ చేయకుండా, ఇది యాటిట్యూడ్. ఇదే కదా యాటిట్యూడ్. ఇంకో మెయిన్ థింగ్ అండి, ఆ ప్రీతి అనే అమ్మాయి వేరే క్యాస్ట్, అర్జున్ రెడ్డి వేరే క్యాస్ట్. ఇవేమీ చిన్న ఫ్యామిలీస్ కాదు, పెద్ద ఫ్యామిలీస్. వాళ్ళకంటూ సొసైటీలో గౌరవం ఉంది. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళ ఆచారాలు నాశనం అవుతాయి అని చెప్పి ఆ అమ్మాయికి సేమ్ క్యాస్ట్ నుంచి పెళ్లి చేస్తారు. సరే, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ తప్ప అని మళ్ళీ దీన్ని కాంట్రవర్సీ చేస్తారు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళవే. చదువుకోమని పంపిస్తే ఇలా చేసింది. సరే, ఎవరో ఒక వ్యక్తి నచ్చాడు అనుకోండి, నచ్చిన వాడిని తీసుకెళ్ళి ఇంట్లో మాట్లాడితే ఒక పెద్దలు గౌరవించినట్టు ఉంటుంది. ఫస్ట్ థింగ్ అది లేదు. ఇష్టం వచ్చినట్టు చేసే వేదవేషాలన్నీ చేసేసింది. పేరెంట్స్ పెట్టుకున్న నమ్మకం గురించి, సొసైటీలో వాళ్ళకున్న పరువు గురించి ఏం ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్టు చేసేసింది. ఇంకా ఫైనల్లీ వాళ్ళకి ఇంక వేరే దారి లేదు పేరెంట్స్కి, అందుకని ఆ డెసిషన్ తీసుకున్నారు. ఒక్కటి మాత్రం నిజం, ఈ ప్రపంచంలో మనల్నే ప్రపంచంగా బ్రతికే వాళ్ళు మన పేరెంట్స్. ఫస్ట్ ఉండేది మన పేరెంట్సే. ఆ తర్వాత ప్లేస్లో అదృష్టం ఉంటే వైఫ్ హస్బెండ్ ఉంటారు. వీలైనంత వరకు మన పేరెంట్స్ మనకి మంచి చేయాలనే చూస్తారు. లేదు వాళ్ళకి తెలియదు అంటే నువ్వు వాళ్ళకి కన్విన్స్ చేసుకుని నీకు నచ్చింది నువ్వు చేయాలి, అంతే. సరే, టాపిక్ డీవియేట్ అయింది, మళ్ళీ కథలోకి వెళ్దాం. ప్రీతి పెళ్ళయింది కదా. అర్జున్ రెడ్డికి ఆ విషయం తెలిసి చాలా ఫీల్ అవుతాడు. డ్రగ్స్ మందు తీసుకుని చాలా గోల్ చేస్తూ ఉంటాడు. లిటరల్లీ ఇట్ సీమ్స్ హీఈస్ ఇన్వైటింగ్ హిస్ డెత్. ఎందుకంటే పెళ్ళి అనేది లైఫ్లో వచ్చే ఒక పండగ. దానికి సంబంధించిన ఎవరి కాళ్ళకి కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. అది ఒక్కసారి ఫెయిల్ అయితే దాని ఇంపాక్ట్ చాలా ఉంటుంది లైఫ్ మీద. సో వీడు బాగా ఫీల్ అవుతాడు అర్జున్ రెడ్డి. ఫీల్ అవడం వరకు బాగానే ఉందండి. ఆ తర్వాత మన అర్జున్ రోడ్లో ఉన్న మృగం బయటకు వస్తుంది. మృగం ఎందుకంటానంటే లిటరలీ ఈ బిహేవ్స్ లైక్ డాగ్, కుక్కలా బిహేవ్ చేస్తాడు, చిత్తకర్త కుక్కలాగా. నేను తిట్టేది విజయ్ దేవరకొండ కాదు, ఆ అర్జున్ రెడ్డి క్యారెక్టర్ని. డైరెక్టరు ఆ క్యారెక్టర్ని ఎలా జస్టిఫై చేస్తాడు అనేది నాకు అర్థం కాలేదు. ఎందుకంటే అర్జున్ రెడ్డి అనేవాడు ఒక అమ్మాయిని నిజంగా ఇష్టపడితే, అలా అర్జున్ రెడ్డి అనేవాడు కాదు, ఇంకెవరైనా ఒక అమ్మాయిని కానీ ఒక అబ్బాయిని కానీ ఎవరైనా ఇష్టపడితే వాళ్ళకు ఒక క్యారెక్టరు, కొన్ని విలువలు అనేవి ఉంటే, ఈ అర్జున్ రెడ్డి లాగా సెక్షువల్గా కాదు, కనీసం ఆలోచనలో కూడా వేరే వ్యక్తిని రానివ్వరు. లిటరల్లీ వాళ్ళ కోసం వాళ్ళు బ్రతకరు, ఫ్యామిలీ కోసం బ్రతుకుతారు. ఫ్యామిలీ ఫోర్స్ వల్లే మ్యాక్సిమం పెళ్లి చేసుకుంటారు. ఇంకా రెస్ట్ ఆఫ్ ద లైఫ్ తను నమ్మొచ్చిన వైఫ్ గురించో లేకపోతే తనకు పుట్టిన పిల్లల గురించో బ్రతుకుతారు. మోర్ ఓవర్ అర్జున్ రెడ్డి అనే వ్యక్తి రిలేషన్షిప్లో ఎంత సీరియస్గా ఉంటాడు అని ఫస్ట్ నుండి ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వస్తాడు సినిమాలో. కానీ ఇలా ప్రీతి పెళ్ళవగానే బాగా డిప్రెషన్ అయిపోయి అక్కడ నుండి వాళ్ళు వీళ్ళని లేదు, పేషెంట్స్ని, డాక్టర్స్ని, యాక్టర్స్ని వాళ్ళు వీళ్ళని లేదు, ఇక అందరినీ ఇలా సెక్షువల్గా వాడుకుంటాకి చూస్తుంటాడు, వాడుతూ ఉంటాడు. దాన్ని డైరెక్టర్ ఎలా జస్టిఫై చేశాడు, అసలు ఏమనుకుని రాశాడో ఆ ట్రాక్ అనేది నాకు అర్థం కాలేదు. ఆ సినిమా చూస్తున్నంతసేపు నెక్స్ట్ సీన్ ఏం జరుగుద్దా అనే క్యూరియాసిటీ కంటే అబ్బా నెక్స్ట్ సీన్ ఏమవుతుందో అనే టైప్లో చూసాను నేను.
అసలు దాంట్లో అంత అడ్మైర్ చేయాల్సిన విషయం ఏముంది? డ్రగ్స్, మందు, సిగరెట్. అసలు మన యంగ్స్టర్స్ ఆ మూవీని ఎలా అగ్రీ చేశారు? అసలు అగ్రీ చేశారంటే వీళ్ళ మైండ్ సెట్ ఏంటి? నాకు ఆ సినిమా వచ్చిన దగ్గర ఉండే నాకు క్వశ్చన్ మార్క్ ఇదే. నిన్నటికి ఆ మూవీ వచ్చి 4 years అయిందంట. మెయిన్ పేజెస్ మొత్తం దీని గురించే డిస్కషన్. అంటే నాకేం కనపట్టలేదా, లేకపోతే మీకేమైనా ఎక్స్ట్రా కనిపిస్తుంది ఆ సినిమాలో? అదేదన్నా ఉంటే కొంచెం కామెంట్ చేసి నాకు జ్ఞానం ప్రసాదించండి. థ్యాంక్ యూ.